ఈనాడు దినపత్రికలోని ముఖ్య వార్తలను చూద్దాం. సాగునీటి రంగాన్ని గాడిలో పెడతాం, 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, నీటిపారుదల శాఖలో గత ప్రభుత్వం భారీ కుంభకోణం, నివేదికల అనంతరం బాధ్యులపై చర్యలు, దురుద్దేశంతోనే ధాన్యం కొనుగోళ్లపై ఆరోపణలు. ఈనాడు ముఖాముఖిలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం సాగునీటి రంగంపై 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసిన నామమాత్రంగానైనా కొత్త ఆయకట్టునకు నీళ్ళు ఇవ్వలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భారత సర్కార్కు చేసిన తప్పులను సరిదిద్ది సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టి వచ్చే 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కాళేశ్వరం పేరుతో ఆర్థిక విధ్వంసం, భారీ అవినీతి జరిగిందని, 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీరందించలేదని ధ్వజమెత్తారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడం తమ లక్ష్యమని, నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం తప్పిదాలతో రాష్ట్రం బాగా అప్పుల పాలైందన్నారు. ఈనాడు ముఖాముఖిలో ఉత్తమ్ మాట్లాడారు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. మరొక ప్రధాన వార్త, సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం నేడు ముగిసిన డివై చంద్రచూడ్ పదవి కాలం అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక వార్త చూసినట్లయితే వెబ్సైట్లో గ్రూప్ 3 హాల్ టికెట్లు, రాష్ట్రంలో 1,365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి ఈ నెల 17, 18 తేదీలో నిర్వహించనున్న రాత పరీక్షల హాల్ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. కొత్త వీసీలకు పాత సవాళ్లు, ఆచార్యుల కొరత, నిధులలేమి, విశ్వవిద్యాలయాల్లో సమస్యలు కోకొలలు, పరీక్ష విభాగాల నిండా పొరుగు సేవల సిబ్బందులే. నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏళ్ల తరబడి అనేక సమస్యల నడుమ బోధన సాగిస్తున్నాయి. ప్రధానంగా శాశ్వత ఆచార్యుల కొరత, నిధులలేమితో సతమతమవుతున్నాయి. వీటితో పాటు మరెన్నో సమస్యలు వేధిస్తున్నాయి. ఇటీవల కొత్తగా 7 విశ్వవిద్యాలయాలకు శాశ్వత ఉపకులపతులను, మరో 2కి ఇన్ఛార్జీలను ప్రభుత్వం నియమించింది. మరోవైపు ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీలు పెరిగిపోతున్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాలు క్యాంపస్లను ప్రారంభించే యత్నాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు వర్సిటీల్లో సమస్యలు, వీసీల ముందున్న సవాళ్లపై ఒక ప్రత్యేక కథనం మనం చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే, పాలమూరుకు న్యాయం చేయడం నా బాధ్యత, 10 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం గత పాలకుల నిర్లక్ష్యమే, మేము నిధులు కేటాయిస్తే ఓర్వలేక చిల్లర రాజకీయాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు. ఇక్కడ కురుమూర్తి స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజనరసింహ, చిత్రంలో చిన్నారెడ్డి తదితరులను మనం చూడొచ్చు. మరో వార్తను చూసినట్లయితే, పోటాపోటీగా మహా మేనిఫెస్టోలు, మత మార్పిడిని అడ్డుకుంటామంటున్న భాజపా, కులగణన, యువతులకు ₹1,00,000 అంటున్న ఎంవీఏ. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలపై భాజపా, మహావికాస్ అఘాడీ ఆదివారం ఒకేసారి తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. అధికారం ఇస్తే మత మార్పిడులను అడ్డుకునేలా కఠినమైన చట్టాన్ని తీసుకువస్తామని, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఉచిత రేషన్ ఇస్తామని భాజపా పేర్కొంది. సంకల్ప పత్ర 2024 పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిని విడుదల చేశారు. కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ దేశంలో మతాధారిత రిజర్వేషన్లను భాజపా అనుమతించదని ఆయన పునరుద్ఘాటించారు. కులగణన చేపడతామని 9 నుండి 16 ఏళ్ల
మధ్యనున్న బాలికలకు ఉచితంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధక టీకాలను అందిస్తామని ఎంవీఏ తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర నామాను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముంబైలో విడుదల చేశారు. పేదలకు ఇచ్చిన హామీల విషయంలో తాము అబద్ధాలు చెప్పబోమని, ఏమి చెప్పామో అది చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. హామీల అమలుకు బడ్జెట్ను సమకూరుస్తామన్నారు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే బోనస్ ఎగవేతకే ధాన్యం కొనుగోలులో జాప్యం, కాంగ్రెస్ వంచనోత్సవాలు జరుపుకోవాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇక్కడ కరీంనగర్ జిల్లా కొత్తగడ్డలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న సంజయ్ను ఇక్కడ ఫైల్ ఫోటోలో చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే హామీలు అమలు చేయని సీఎం క్షమాపణలు చెప్పాలి, కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలం, ప్రభుత్వ వైఫల్య వారోత్సవాలు నిర్వహిస్తామంటున్న కేటీఆర్. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రతిని చూపిస్తున్న కేటీఆర్ను ఇక్కడ చూడొచ్చు. శాసనసభ ఎన్నికల సమయంలో బీసీ ఎస్సీ ఎస్టీల రైతుల యువజన డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చని కారణంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశాడు. గత ఏడాది 2023 నవంబర్ 10న కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయిందని, హామీలను అమలు చేయకపోగా ఉన్న పథకాలను పక్కన పెట్టారని విమర్శించారు. ఆదివారం హనుమకొండలోని బారాసా జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బీసీలకే కాదు ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇస్తామని సీఎం అన్నారు. ఇంకా 6 మంత్రిత్వ శాఖలు ఖాళీగానే ఉన్నాయని, చేతి వృత్తిదారులకు నెలకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. గొల్ల కుర్మలకు 2వ విడత గొర్రెల పంపిణీ, గౌడన్నలకు ఈత చెట్లు పెంచేందుకు ప్రతి ఊరిలో 5 ఎకరాల భూమి, స్వర్ణకారులు వడ్రంగి కుమ్మరులకు కిట్లు, బీసీ బిడ్డలకు 10 లక్షలు వడ్డలేని రుణం ఇస్తామని చెప్పారు. ఏం చేశారు? బీసీల అభ్యున్నతికి 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇచ్చి న్యాయం చేస్తానని బడ్జెట్లో 8,000 కోట్లు మాత్రమే కేటాయించారు. తెలంగాణలో వరి పండించిన రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని మహారాష్ట్రలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దళిత బంధు పథకంలో కేసీఆర్ 10 లక్షలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 12 లక్షలు ఇస్తుందన్నారు. ఎక్కడ ఇచ్చారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక పొంగులేటిని బాంబుల శాఖ మంత్రి అనాలి. మంత్రి పొంగులేటి శ్రీధర్ రెడ్డిపై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను బాంబుల శాఖ మంత్రి అని పిలవాలని ఎద్దేవా చేశారు. రానున్న జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి చెబుతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే నిర్వహించాలి. కులగలను స్వాగతిస్తున్నాం. దీనిపై ప్రజలకున్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. అందుకే బారాస ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాల వారోత్సవాలు నిర్వహిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే రవాణా శాఖలోకి 113 మంది ఏఎంవీఐలు నేడు నియామక పత్రాలు ఇయ్యనున్న సీఎం. రవాణా శాఖకు కొత్తగా 113 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రానున్నారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం హైదరాబాదులో జరిగే కార్యక్రమంలో నియామక పత్రాలు ఇవ్వనున్నారు. దీంతో రవాణా శాఖలో ఇప్పటివరకు ఉన్న సిబ్బంది కొరత తీరనుంది. ఏఎంవీఐలకు క్షేత్రస్థాయి విధులు అప్పగించాలని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో రవాణా శాఖ ఉంది. నూతనంగా నియమితులవుతున్న వీరికి అధిక కాలం శిక్షణ ఇచ్చి ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని రవాణా శాఖ భావిస్తుంది అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. మరొక వార్తను చూసినట్లయితే పరారీలో సినీ నటి కస్తూరి. తెలుగు ప్రజలపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరి పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ హిందూ మక్కల్ కచ్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆమె
తెలుగు వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై చెన్నై ఎగ్మోర్లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సమన్లు ఇవ్వడానికి పోలీసులు శనివారం పోయస్ గార్డెన్లోని కస్తూరి ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆమె సెల్ నంబర్ ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ అని రావడంతో ఫరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక వార్త చూసినట్లయితే ప్రేమించిన యువతి దూరమైందని ఆమె తండ్రిపై కాల్పులు. ప్రేమించిన అమ్మాయిని తనకు దూరం చేశారని కక్షగట్టిన ఒక యువకుడు ఆమె తండ్రిపై పిస్టల్తో కాల్పు జరిపిన ఘటన ఆదివారం సరూర్ నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. త్వరలో ఐఏఎస్ల బదిలీలు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు త్వరలో జరగనున్నాయి. ఏపీ నుండి వచ్చిన 3 ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇవ్వడంతో పాటు వివిధ శాఖల్లో ఉన్న కొందరు ఐఏఎస్ల బదిలీలు జరగనున్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత్ కొడింబాను బదిలీ చేరినట్లు తెలిసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం ఆ శాఖ కమిషనర్ వయసు కనీసం 45 ఏళ్ళు ఉండాలి. కానీ ఆయన వయస్సు తక్కువ ఉన్నట్లు దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్ మంత్రి కొండ సురేఖ గుర్తించి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక వార్త చూసినట్లయితే 33 జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలు. 174 కోట్లతో వైద్యులకు ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖ ఎంఎస్జే ప్రతిపాదనలు. మహిళల్లో ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి అడ్డుకట్టకు వీలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు అనుసంధానంగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 33 బస్సులు కొనుగోలు చేయడంతో పాటు వాటికి ల్యాబ్ ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. ల్యాబ్తో కలిపి ఒక్కో బస్సుకు 2.87 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇతర పరికరాలు, నమూనాల సేకరణ, అదనపు సిబ్బంది, వారి జీతభత్యాలు కలుపుకొని ఏటా ఒక్క మొబైల్ ల్యాబ్ నిర్వహణకును 2.4 కోట్ల వరకు నిధులు అవసరం కానున్నాయి అంటూ ఒక వార్తను చూడొచ్చు. వెలుగు దినపత్రికలోని వార్తలను చూద్దాం. పులులు వస్తున్నాయి. 4 పెద్ద పులులతో పాటు 4 చిరుతల రాక. ఇటీవల బోధ్, కుంటల, నర్సాపూర్ ప్రాంతాల్లో సంచారం. జీవాలపై దాడితో భయాందోళనలో ప్రజలు. పులుల రక్షణకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసిన ఆఫీసర్లు. మహారాష్ట్ర నుండి ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లోకి 8 పులుల ఎంట్రీ అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక హెడ్లైన్ చూసినట్లయితే నాపై కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ అభివృద్ధికి అడ్డుపడద్దు. ప్రాజెక్టులపై కుట్ర చేస్తే ప్రజలు క్షమించరు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం వచ్చి 10 ఏళ్లైనా పాలమూరు వలసలు ఆగలే. కేసీఆర్ ఆనాడు ఇక్కడి ప్రజలు ఎంపీగా గెలిపిస్తేనే చేసిందేంది? ఆయనకు కృతజ్ఞత లేదు. కొడంగల్ ఎత్తిపోతలపై చిల్లర రాజకీయాలు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే కండ్ల నిప్పులు పోసుకుంటున్నారని ఫైర్. కురుమూర్తి ఆలయంలో సీఎం పూజలు. ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతోనే పాలమూరు వలస ఇంకలు కొనసాగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కూడా కాళ్ళలో కట్టెలు పెట్టి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, వాళ్ళను ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. నాపై కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ అభివృద్ధి మాత్రం అడ్డుకోవద్దు అని ఆయన సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ శివారులోని కురుమూర్తి క్షేత్రాన్ని ఆదివారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. మెయిన్ రోడ్డు నుండి కురుమూర్తి గట్టుపైకి 111 కోట్లతో నిర్మించనున్న ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలయంలో పూజల అనంతరం గుట్ట దిగువన ఉన్న జాతర గ్రౌండ్లో ఆయన మాట్లాడారు. పాలమూరు జిల్లాకు లేక ఒక అవకాశం వచ్చిందని,
అభివృద్ధి చేసుకోవాలని చూస్తే కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. కొడంగల్ ఎత్తిపోతలపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిధులు ఇస్తుంటే కొందరు దుర్మార్గులు కండలాల నిప్పులు పోసుకుంటున్నారు. 7 దశాబ్దాలైనా ఈ ప్రాంతం వెనుకబడే ఉంది. ఇక్కడ వలసలను ఆపాలని ప్రయత్నం చేస్తుంటే చిల్లర మల్లర రాజకీయాలకు తెరలేపిళ్ళు. అలాంటి వాళ్లకు కురుమూర్తి సాక్షిగా సూచన చేస్తున్నా, నాకు జన్మనిచ్చిన జిల్లాలో కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. నా మీద రాజకీయంగా కోపం ఉంటే ఇంకో రకంగా రాజకీయ కక్షను సాధించండి, కానీ అభివృద్ధికి అడ్డుపడితే ఈ జిల్లా మిమ్మల్ని క్షమించదు, మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని హెచ్చరించారు అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే, రిటైర్ అయిన కుర్చీ వదులుతలే, ఇరిగేషన్లో ఎక్స్టెన్షన్ల కోసం ప్రయత్నాలు. ఇప్పటికే పొడిగింపులో ఉన్న ఓ ఈఎన్సీ మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం చక్కర్లు. ఇటీవల రిటైర్ అయిన మరో 2 సిఈలు అదే బాటలో. 15 ఏళ్ల కింద రిటైర్ అయిన మరో సిఈ కూడా కాంట్రాక్ట్ బేస్డ్లో వచ్చే ప్లాన్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని కొందరు ఉన్నతాధికారులు రిటైర్ అయినా ఇంకా ఆ కుర్చీని మాత్రం వదలడం లేదు. మళ్ళీ ఎక్స్టెన్షన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్న ఓ ఉన్నతాధికారి మరోసారి పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల రిటైర్ అయిన 2 ఆఫీసర్లు కూడా ఇదే బాటలో ఉన్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతున్నది. ఈఎన్సీగా పనిచేసిన ఓ అధికారి 3 నెలల కింద రిటైర్ అయ్యారు. ఆయనకు ప్రభుత్వం 3 నెలల పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఎక్స్టెన్షన్ ముగుస్తుండడంతో మరోసారి ఆయన తన పదవీ కాలం పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నాడట. కొన్ని రోజుల క్రితం రిటైర్ అయిన ఓసీఈ 3 నెలల కింద రిటైర్ అయిన మరో సిఈ కూడా ఎక్స్టెన్షన్ల కోసం చక్కర్లు కొడుతున్నట్లు టాక్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్, సమగ్ర సర్వేతో స్కీములలో కోతలుండవు, ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అంటున్న మంత్రి పొన్నం. కులగణనకు అందరూ సహకరించాలి, అసమానతలు తొలగించేందుకే సర్వే, ఇది రాష్ట్రంలో చారిత్రాత్మక ఘట్టమని వ్యాఖ్య. ఇదిలా ఉంటే కాంగ్రెస్ గ్యారంటీలు గ్యారేజ్కి పోయినాయి, రుణమాఫీ బోనస్ సహా అన్నీ బోగస్ అంటున్న హరీష్ రావు. సర్కారు అసమర్థ పాలనకు రోడ్ల మీద వడ్లు కుప్పలే నిదర్శనం. ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు అగ్గువకే ధరలకు దళారులకు అమ్ముకుంటున్నారు. మహారాష్ట్రలో సీఎం చెప్పినవన్నీ అబద్ధాలేనని ఫైర్. హామీల అమలుపై చర్చకు సిద్ధమా అని సవాల్. తెలంగాణ ప్రజలకు చెప్పినట్టే మహారాష్ట్రలోనూ సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే చెప్పారని, అక్కడి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. గ్యారంటీల అమలుకు బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. కానీ ఏడాది అవుతున్నా గ్యారంటీలు అమలు కాలేదు. రైతు రుణమాఫీ బోనస్ బోగస్, గ్యారంటీలన్నీ బోగస్. కాంగ్రెస్ గ్యారంటీలు గ్యారేజ్కి పోయినాయని ఆయన విమర్శించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే, బోనస్ తప్పించుకోవడానికే వడ్లు కొనుగోలు లేట్, దళారుల రైతులు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు అంటున్న బండి సంజయ్. తరుగు పేరుతో దోపిడీకి గురవుతున్నారు. బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద పైసలు లేవు. 95 లక్షల టన్నుల వడ్లు ఎప్పుడు కొంటారు? ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అని ఫైర్. బోనస్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. 95 లక్షల టన్నుల వడ్లు సేకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారం 95,000 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. 20 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు వ్యాపారులకు అమ్మేశారని ఆయన తెలిపారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక వేర్వేరు ప్రమాదాల్లో 6 మృతి. జగిత్యాల జిల్లాలో బస్సు కారు ఢీకొని 2, సూర్యాపేట జిల్లాలో బైకులు ఎదురెదురుగా ఢీకొని మరో 2, హైదరాబాద్ శివారులో కారు బోల్తా పడి 2 దుర్మరణం అంటూ ఒక వార్తను చూడొచ్చు.
హైదరాబాద్లో కాలం చెన్నిల బండ్లు 18 లక్షలు. 15 ఏండ్ల దాటి ఫిట్నెస్ లేకపోయినా రోడ్లపైకి. సెంటిమెంట్ ఇతర కారణాలతో స్క్రాప్ చేయని మరికొందరు. కేంద్రం తెచ్చిన స్క్రాప్ పాలసీ అమలుకు ఆర్టీఏ అధికారుల కసరత్తు. పాత బండ్లను స్క్రాప్ చేసేందుకు ముందుకొచ్చేటోళ్లకు రాయితీలు. శంషాబాద్ దగ్గరలో స్క్రాపింగ్ ప్లాంట్లు. జనవరి 1 నుండి పాలసీ అమలు. గ్రేటర్ హైదరాబాద్లో కాలం చెల్లిన బండ్లు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. అధికారుల అంచనా ప్రకారం ఇలాంటి వాహనాలు సుమారు 18 లక్షల వరకు ఉన్నాయి. ఇప్పటికే 15 నుండి 20 ఏండ్లు వాడిన బండ్లను ఫిట్నెస్ లేకపోయినా కొంతమంది వాడుతుండడం, మరికొంతమంది సెంటిమెంట్తో ఇంటి దగ్గరే పెట్టుకుండడంతో అసలు వాటిని ఏం చేయాలో తెలియక ఇంకొంతమంది వదిలేస్తుండడంతో కాలం చెల్లిన బండ్లు పెరిగిపోతున్నాయి అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక తమ్ముడి మోసాన్ని భరించలేక 2 పిల్లలతో కలిసి అన్న సూసైడ్. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే అవమానించిన తమ్ముడు. సెల్ఫీ వీడియో తీసుకొని పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన వ్యక్తి. సిద్దిపేట పట్టణంలో విషాదం అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ. న్యాయ సలహా కోరుతూ ఏజీఐకి గవర్నర్ లేఖ. ఏజీఐ సలహా అనంతరం విచారణకు అనుమతి ఇచ్చే ఛాన్స్. ఇప్పటికే రెగ్యులర్ ఎంక్వైరీ ప్రారంభించిన ఏసీబీ అధికారులు అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక సంక్షిప్త వార్తను చూసినట్లయితే సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణం. సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఆ 2 రాష్ట్రాలు తంపు ఖాతాలోకి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చివరి 2 రాష్ట్రాలు అరిజోనా, నెవాడా కూడా డొనాల్డ్ ట్రంప్ ఖాతాలోనే పడ్డాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో 312 ఓట్లను ట్రంప్ కైవసం చేసుకోగా కమలా హ్యారిస్ 226 ఓట్లకు పరిమితమయ్యారు అంటూ వార్త చూడొచ్చు. ఇక సైబర్ క్రిమినల్స్లో విద్యావంతులే ఎక్కువ. సైబర్ నేరగాళ్లలో దొరికిన వారిలో 45% మంది నేరస్తులు గ్రాడ్యుయేట్లు, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్లే ఉన్నారని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. రష్యాపై యుక్రెయిన్ ప్రతీకార దాడి. మాస్కో పరిసరాల్లో 34 డ్రోన్లతో అటాక్. పలువురికి గాయాలు. 2 ఎయిర్పోర్ట్లు క్లోజ్. యుద్ధం మొదలైనప్పటి నుండి 7 లక్షల మంది రష్యా సైనికుల మృతి అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే ఓఆర్ఆర్ బయట శాటిలైట్ టౌన్షిప్లు 100 ఎకరాల జాగా ఉంటేనే పర్మిషన్. నిర్మాణదారులను ప్రోత్సహించాలని హెచ్ఎండిఏ నిర్ణయం. ప్రైవేటు సంస్థలతో కలిసి నిర్మాణాలకు సన్నాహాలు. ట్రాఫిక్ ఒత్తిడి, అభివృద్ధి వికేంద్రణకు సర్కార్ ఉపాయం. గ్రేటర్ హైదరాబాదుపై పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి అభివృద్ధికి వికేంద్రీకరణ కోసం ఔటర్ రింగ్ రోడ్ అవతల శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టౌన్షిప్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి హెచ్ఎండిఏ వెంటనే అనుమతులు ఇవ్వనున్నదని ఇప్పటికే టౌన్షిప్ల పాలసీ కూడా రూపొందించింది. టౌన్షిప్ల నిర్మాణానికి ఎంత భూమి ఉండాలి, పర్మిషన్లకు ఏ పత్రాలు జత చేయాలి, ఎంత ఫీజు కట్టాలన్న దానిపై ఇప్పటికే హెచ్ఎండిఏ విధి విధానాలు రూపొందించింది. కేవలం ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహించడమే కాకుండా ప్రైవేట్ భాగస్వామ్యంతో టౌన్షిప్లు అభివృద్ధి చేయాలని ప్రణాళికను రూపొందించింది. దీనికి సంబంధించి కొంతకాలం కిందటే అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక వార్త ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఈ నెలలోనే టెండర్లు. కసరత్తు చేస్తున్న ఆర్ఎండ్బి. తొలి దశలో కొడంగల్, మధిర సహా 28 నియోజకవర్గాల్లో నిర్మాణం. 2 ప్రాంతాల్లో పర్యటించిన ఆర్కిటెక్ట్ ప్రతినిధులు. త్వరలో డిజైన్, బడ్జెట్ ప్రతిపాదనలు అందజేత. మరొక వార్త చూసినట్లయితే మహారాష్ట్ర ఎన్నికల్లో ఫ్యామిలీ వార్. కన్నడ సెగ్మెంట్లో భార్య వర్సెస్ భర్త. బాబాయ్కు అబ్బాయితో పోటీ. అజిత్ పవార్కు సోదరుడి కొడుకు నుంచి సవాల్. ముంబైలో థాక్రే కజిన్ల ఫైట్.
ఇక వివరాల్లో చూస్తే భార్యపై భర్త, బాబాయిపై అబ్బాయి, తోబుట్టుల పిల్లలు, ఇలా కుటుంబ సభ్యులు, బంధువులు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీట్లలో పోటీ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య పోటీతో ఈ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఓవైపు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అదే సమయంలో నేతల కొడుకులు, వారి బంధువులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొన్ని సీట్లలో ఒకే కుటుంబం వేరు పార్టీల తరఫున బరిలో నిలిచాయి. పవార్ల కంచుకోట అయిన బారామతి నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నామినేషన్ దాఖలు చేయగా, శరద్ పవార్ వర్గం నుంచి అక్కడే యుగేందర్ పరివార్ పోటీకి దిగారు. యుగేంద్రం స్వయాన అజిత్ పవార్ సోదరుడికి కొడుకే కావడం విశేషం. ఇక మరొక వార్త చూసినట్లయితే ఓబీసీలను విడగొట్టే కుట్ర, కాంగ్రెస్ జేఎంఎంపై ప్రధాని మోడీ ఫైర్. ఎస్సీ ఎస్టీ ఓబీసీల ఐక్యతకు ఆ పార్టీ వ్యతిరేకం. రాష్ట్రంలో అవినీతి కూటమిని గద్దె దింపాలని ఓటర్లకు పిలుపు. జార్ఖండ్లో ఓబీసీలను విడగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ జేఎంఎం కూటమి ప్రయత్నిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఓబీసీలంతా కలిసికట్టుగా ఉంటేనే సురక్షితంగా ఉంటారని హితవు పలికారు. ఆదివారం జార్ఖండ్లోని బొకారోతో స్టీల్ సిటీలో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే ట్రైబల్ స్టూడెంట్ హెల్త్పై సర్కారు ఫోకస్. టీ డయాగ్నోస్టిక్ ద్వారా హెల్త్ చెకప్ యాప్లో డేటా అప్లోడ్. ప్రతిరోజు హైదరాబాద్ కమాండ్ సెంటర్కు రిపోర్ట్. రాబోయే రోజుల్లో ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య స్కూళ్లలోనూ అమలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలోని వార్తలు చూద్దాం. బీసీల గొంతు కోసిన కాంగ్రెస్ 42% కోటా ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు పెట్టాలి. బీసీలను మభ్యపెట్టేందుకే కులగణన అంటున్న కేటీఆర్. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ వెన్నుపోటు. అడ్డగోలు హామీలతోనే అధికారంలోకి రేవంత్ రెడ్డి. డిక్లరేషన్తో బలహీన వర్గాలకు కాంగ్రెస్ మోసం. పొంగులేటికి బాంబుల శాఖ ఇస్తే మంచిది. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల కుంభమేళ. ప్రభుత్వ వైఫల్యాలపై 29 నుండి వారోత్సవాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు. చేతి గుర్తు పార్టీకి ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తిదారుల గొంతు కోసిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు సరిగ్గా ఏడాది క్రితం కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దానిలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. బీసీ వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక అవసరమైతే నేతన్నల కోసం రాజీనామా చేస్తా. నా మీద కోపంతోనే నేతన్నలు ఆదుకోవట్లేదంటే చెప్పండి. రేవంత్కు కేటీఆర్ సూటి ప్రశ్న. చేనేత ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ అంటూ ఒక వార్తను కనబడుతుంది. ఇక ఫోటోలో సిరిసిల్లలో బతుకమ్మ చీర ఆర్డర్లు లేక అప్పుల పాలై శనివారం ఆత్మహత్య చేసుకున్న నేత దంపతులు బైరి అమర్, స్రవంతి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి 3 పిల్లల చదువుకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్న కేటీఆర్ను ఇక్కడ ఫైల్ ఫోటోలో చూడొచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే ఇంటింటి సర్వే కోతలకైనా, ఆస్తి ఆదాయ వివరాలు స్కీముల్లో కత్తిరింపులకైనా, గతంలో లబ్ధి పొందిన పథకాలపైన సర్వేలో ఆరా. ఇప్పటికే రైతు బంధు, రుణమాఫీలో ప్రభుత్వం కోతలు. ఇంటింటి సమగ్ర సర్వేపై ప్రజల్లో అనుమానాల అలజడి. అందుకే పలుచోట్ల వివరాలు వెల్లడికి జనం విముఖత. ఇక సర్వేను బహిష్కరించిన ములుగు జిల్లా ఐనాపూర్. సాంప్రదాయ సంచార వృత్తులకు సర్వేలో చోటేది. సాఫీగా సాగని సర్వే గడువు పెంచే అవకాశం అంటూ ఒక వార్తను చూడొచ్చు ఇక్కడ. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే పత్తి కొనుగోలు బంద్. నేటి నుండి రాష్ట్రమంతా నిలిపివేత. సీసీఐ ప్రభుత్వ తీరుతో జిన్నింగ్ మిల్లుల నిర్ణయం. తక్కువ పత్తి కొనుగోలు చేసేలా సీసీఐ కొర్రీలు. క్లస్టర్ల వారీగా
ఒక మిల్లులో పూర్తయిన తర్వాతే మరో మిల్లు పత్తికి కాంటాలు. సీసీఐ నిర్ణయంతో రైతుకు రవాణా భారం చేతులెత్తేసిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ. పత్తి రైతులపై పిడుగుపడింది. సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు బంద్ చేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లులు ప్రకటించాయి. సీసీఐ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్లులు యాజమాన్య సంఘాలు ప్రకటించింది. ఆదివారం సమావేశమై సంఘం నేతలు పత్తి కొనుగోలు నిలిపేతకు సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీసీఐ సీఎండీ లేఖ రాశారు. పత్తి కొనుగోలులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న అడ్డదిడ్డ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నాయి. ఈ సీజన్లో తెలంగాణ రైతుల నుంచి అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే అన్నీ ఉత్తా పొంగులే, చెల్లుబాటు కాని ప్రకటనలతో నవ్వుల పాలవుతున్న మంత్రి. అమలుకు నోచని పొంగులేటి ప్రకటనలు. మంత్రి పేల్చిన దీపావళి బాంబులు తుస్సు. ఇందిరమ్మ ఇండ్ల ప్రకటనది అదే పరిస్థితి. ధరణి కొత్త రెవెన్యూ చట్టం పైన అంతే. ఆయన నోటి నుండి ఉత్తుత్తి ప్రకటనలు ఎన్నో. మంత్రి తీరుపై నవ్వుకుంటున్న ప్రజలు, పలచనవుతున్నామని కాంగ్రెస్లో చర్చ. ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలు చెల్లుబాటు కావటం లేదని చర్చలో కాంగ్రెస్లో జోరుగా సాగుతున్నది. ఆచరణలోకి రాని ఆయన ప్రకటనలు ఇందుకు ఉదాహరణని చూపుతున్నారు. పొంగులేటి కొన్ని రోజులుగా పలు అంశాలపై కీలక ప్రకటనలు చేయడం, అవి ఆచరణలోకి రాకపోవడం పరిపాటిగా మారింది. దీంతో అసలు అమలు కానీ, సాధ్యం కానీ, ఆచరణలోకి రాని ప్రకటనలు ఆయన ఎందుకు చేస్తున్నారు, ఆ తర్వాత ఎందుకు వెనక్కి వెళ్తున్నారు అని, అవి ఎందుకు అమలు కావటం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన చేసిన ప్రకటనలు అమల్లోకి రాకుండా ఎవరైనా కావాలనే అడ్డుకుంటున్నారా అన్న సందేహాలు ఉన్నాయి అంటూ ఒక వార్తను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే 500 రోజులు నిరీక్షించాల్సిందే. భారీగా పెరిగిన అమెరికా వీసా వెయిటింగ్ టైం. కోల్కతాలో 16 నెలల పాటు వేచి చూడాల్సిందే. తర్వాతి స్థానాల్లో చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక నిన్న అవార్డులు, నేడు అప్పులు. తాజా మాజీ సర్పంచుల బతుకులు అగమ్యగోచరం. అప్పులు చేసి గ్రామాభివృద్ధి పనులు ఇప్పుడు దివాలా. పదవీ కాలం పూర్తయినా పత్తాలేని ప్రభుత్వ చెల్లింపులు. గద్దెనెక్కి ఏడాది కావస్తున్నా పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్ రావాల్సిన బిల్లుల కోసం ఉద్యమిస్తే అరెస్టులు, నిర్బంధాలు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులు ఇప్పిస్తామని చెబితే నమ్మాం. మా పదవీ కాలం ముగిసి 8 నెలలు దాటింది. అప్పించిన వారికి ముఖం చూపించలేకపోతున్నాం. సీఎం మంత్రుల చుట్టూ చెప్పురరిగేలా తిరుగుతున్నాం. బతిమలాడుతున్నా, దండం పెట్టుకున్నాం, అయినా బిల్లులు రాలేదు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. డిజిటల్ సర్వే మేం చేయం తెగేసి చెప్పిన ఏఈఓల సంఘం అధ్యక్షుడు. ఇతర రాష్ట్రాల్లో చేపట్టినట్లుగానే ఇక్కడ సర్వే చేపడితేనే సహకరిస్తామని వెల్లడి.